హాయ్ అండి, వెల్కమ్ టు ఆహా కిచెన్. కాకరకాయ ఉల్లికారం ఎలా చేసుకోవాలో చూడండి. దీనికోసం ఒక పావు కేజీ కాకరకాయలు తీసుకొని ఇలా రౌండ్గా అరంగుళం ముక్కల చొప్పున కట్ చేసుకోండి. కొంచెం మందంగానే కట్ చేసుకోండి, మరీ సన్నగా కట్ చేసుకోవద్దు. తర్వాత ఈ ముక్కలన్నింటిలోంచి గింజలు వేరు చేయండి. తర్వాత దీనిలో మసాలా కోసం ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని దీనిలో పావు కేజీ కాకరకాయల కోసం 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ ధనియాలు వేసుకొని ఇవి కాస్త వేగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయను వేసుకోండి. అది కూడా కాస్త వేగిన తర్వాత కొంచెం 1 స్పూన్ జీలకర్ర వేసుకొని 1 వెల్లుల్లిపాయ కూడా వేసుకోండి. అవి కూడా కాస్త మగ్గిన తర్వాత కొంచెం చింతపండు వేసుకొని తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లార్చుకోండి. అదే ప్యాన్లో కాస్త ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఈ కాకరకాయ ముక్కలన్నిటిని సగం పైన కొంచెం ఉప్పు 1 స్పూన్ ఉప్పు వేసుకొని కొంచెం పసుపు కూడా వేసుకొని సగం పైన వేగే వరకు వేయించుకోండి. ఇవి సగం పైనే వేగాలంటే ముప్పావు వేగిపోవాలి. మనం ఉల్లికారం పెట్టిన తర్వాత ఇవి సరిగ్గా వేగవు, అందుకని ముందు ఇలా వేపి పళ్ళెంలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ ఆరిన ఉల్లిపాయ పేస్ట్ని ఈ ఉల్లికారాన్ని ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసుకోండి. ఈ ఉల్లిపాయలన్నిటినీ తర్వాత దీనిలోకి మనకి కూరకు తగ్గట్టుగా కారం వేసుకొని ఈ మసాలా పేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇదిగో ఇలా చక్కగా గ్రైండ్ అయిన తర్వాత ఈ మిశ్రమాన్ని ఇలా ఈ కాకరకాయ ముక్కలన్నింటిలోకి ఇలా అందుకనే అరంగుళం ముక్కలు కట్ చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయ పేస్ట్ పెట్టుకోవడానికి అనువుగా ఉండాలి. మరీ సన్నగా కట్ చేసుకుంటే ఈ ఉల్లిపాయ పేస్ట్ దానిలో నిలవదు కాబట్టి ఇలా అన్ని ముక్కల్లోకి ఈ ఉల్లిపాయ పేస్ట్ని పెట్టుకోండి. చూశారు కదా, ఇలా అన్నీ పెట్టుకున్న తర్వాత ప్యాన్లో ఇందాక మనం ఉంచుకున్న ఆయిల్లోనే ఇవన్నీ మళ్ళీ వరసనే పేర్చుకోండి. ఇలా అన్నీ వరసనే పేర్చుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించుకొని దీన్ని సిమ్లో పెట్టుకొని మళ్ళీ కాస్త వేపుకోండి. ఇంకా ఉల్లిపాయ పేస్ట్ కనుక మిగిలితే కనుక దాన్ని కూడా వేసి మళ్ళీ మరొక 5 నిమిషాలు ఇలా మంచి కలర్ వచ్చే వరకు ఈ పేస్ట్ అంతా పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి. నచ్చితే కనుక లైక్ చేయండి.